పంతం నానాజీ గారు రావాలండి ఈసారి. ఆయన మంచి ఆయనండి. ఆయన ఒకసారి చూడాలండి. ప్రతి ఒక్కరిని చూడాలండి. ఒకరిని నమ్ముకుంటే నట్టింట ముంచేస్తున్నారండి. మేము మాది లారీ ఫీల్డ్ అండి. ఒక మాట చెప్పాలండి, మా తరపున మా బాధలు కూడా మీకు చెప్పాలండి. నాది దగ్గర 20 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నారండి. ఏనాడు కనీ విరిగిన రీతిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా గ్రీన్ ట్యాక్స్ ఇది లక్షల లారీ వాళ్ళ సమస్య అండి. ఈ సమస్యను అణగదొక్కేస్తున్నారు. 200 ఉండే గ్రీన్ ట్యాక్స్ ఇతర రాష్ట్రాల్లో లేనిది ఈ రాష్ట్రంలో 33,000 3 కోట్ల ట్యాక్స్ ఒకసారి 1 కోట్ల ట్యాక్స్ కట్టడానికి దారి లేదు, దిఖానం లేదు మాకు. తెలంగాణలో కరోనా వచ్చిన టైంలో 2 కోట్ల ట్యాక్స్ వాళ్ళు 1 కోట్ల ట్యాక్స్ తగ్గించారండి. 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కూడా కరోనా వచ్చిన టైంలో 1 కోట్ల ట్యాక్స్ తీశారు. ఈ గవర్నమెంట్ ఏమైంది? జగన్ గారు అందరికీ ఇస్తా అంటున్నారు కదా, అందరికీ సమస్యలు చూస్తా అంటున్నారు కదా. ఏ లారీ ఓడిలో ఎరుబాగులో ట్యాక్స్ అన్నీ గవర్నమెంట్ బతికిదే లారీ ఓడి మీద. ఆ లారీ ఓడిని ఎందుకు అనగదొక్కుతున్నారు? ఇవాళ 5 సంవత్సరాలు నేను అద్దీంట్లో బతుకుతున్నాను. అడుగుతేనేమో నీకు ఇల్లు వచ్చేసింది అంటున్నారు. ఎక్కడ ఇచ్చారు నాకు ఇల్లు? అద్దీంట్లో ఈ రోజుగా 5,000 అద్దె కట్టిన బతుకుతున్నాను. నాకు ఈ సమస్య మాకు ట్యాక్స్లు తగ్గించాలని గ్రీన్ ట్యాక్స్లో 1 క్వార్టర్ ట్యాక్స్ వచ్చేసి 8,500 కట్టేవాళ్ళం అండి. అది గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉండేది అంటే 200 ఉండేది. 8,500 2 కలిపి 8,700 కట్టేవాళ్ళం. మా ద్వారా మేము చెప్పుకుంటాం, మా సమస్యలు మేము తీరుతారనే మేము ఒకసారి అవకాశం ఇద్దాం అనుకుంటున్నామండి. పంతం నానాజీ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలండి. మా సమస్యలు ఆయన చెప్పుకుని మా బాధలు తీరుస్తారని కొత్తగా అవకాశం ఇద్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ సమస్యలు చెప్పుకుందామంటే ఇటు పార్టీ వైజ్గా కాదండి. మా సమస్యలు ఏ పార్టీ వచ్చినా మా మీద వాళ్ళు వస్తున్నారు కదా, అధికారంలోకి వస్తున్నారు కదా, మా సమస్యలు ఆలకించాలి. వచ్చింది ఏమవుతుంది? ఏదైనా సమస్య వస్తుందని మాకు ఏదైనా తీరుతారని వెళ్తుంటే ఈ పార్టీ కూడా కాదురా, అది ఇంకో వేరే పార్టీ కూడా ఎగస్ పార్టీ అందిస్తారండి. ఆయన మధ్యతరగతి మనిషి అండి. ఆయన అందరి బాధలు తెలుసు ఆయనకి. ఆయన వస్తే మా సమస్యలు తీరుస్తారు. వాళ్ళు ఆయన ద్వారా పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ తీరుస్తారని, మా సమస్యలు తీరుస్తారని వీళ్ళకి ఓటేద్దాం అనుకుంటున్నామండి.